ఇది మన కావలి టౌన్ జనతాపేటలో గవర్నమెంట్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు, దాదాపు వయసు 10 సంవత్సరాలు, ఇద్దరు బాలికల పైన దగ్గరలో బండి మీద, చెక్క బండి మీద మిక్సరు, నూడిల్స్ అమ్ముకుంటూ చుండూరు జ్ఞానప్రసాద్ అనే వ్యక్తి ఉండేవాడు. ఇతను చిన్నపిల్లలకి డబ్బులు రాసి చూపిస్తూ ఈ మిక్సరు ఎంత కూడా ఫ్రీగా ఇస్తూ ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న జనతాపేటలో ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళతో ఎక్కడ పడితే అక్కడ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయం తల్లిదండ్రులు తెలిసి వాళ్ళు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ మేరకు మనం కేసు కట్టి ఈరోజు మార్నింగ్ 8 గంటలకి ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాడిని రిమాండ్కి పంపించడం కూడా జరుగుతుంది. యాక్చువల్గా ఈ కేసులో మొదట తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చేందుకు ముందుకు రావాలి. మేము ICDS వాళ్ళని, మిగతా వాళ్ళంతా పిలిపించి వాళ్ళని బుద్ధగించి మీరు ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలా, లేకపోతే ఇట్లా ఎక్కువతాయని చెప్పేసి వాళ్ళని అంతా మాట్లాడి కష్టపడి మేము వాళ్ళతో కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. రిజిస్టర్ చేసి వెంటనే ముద్దాయిని అరెస్ట్ చేయడం, రిమాండ్ పంపడం కూడా జరుగుతుంది. ఈ విషయంలో కొంతమంది పత్రికల వాళ్ళు అవాస్తవాలు రాస్తూ పోలీసులు బయటకు పక్కకుండా చేశారంటది కేసుని. ఇట్లా తప్పుడు న్యూస్ అంతా రాస్తున్నారు. తప్పుడు న్యూస్ రాసి పబ్లిక్ని అంతగా పక్కదారి పట్టించి ఏం చేయాలనుకున్నారో వాళ్ళు అర్థం కావట్లేదు. ఎందుకు రాస్తున్నారో ఇట్లా అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఇప్పుడు మా శక్తి టీమ్స్ కానీ, మహిళా పోలీసులు కానీ మీరు అందరూ చూస్తూనే ఉంటారు. డైలీ కూడా వాళ్ళు స్కూల్స్కి పోవడం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం, కాలనీస్కి పోయి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం, పోక్సో యాక్ట్కి సంబంధించి ఎలాంటి చిన్న ఇది వచ్చినా కూడా మనం వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మా ఆఫీసర్లు, మా SP మేడం అజితా వేజర్ల మేడం కానీ, మా AG గారు కానీ, మా పైన DGP ఆఫీస్ నుంచి కానీ పోక్సో యాక్ట్ సంబంధించి కేసుల్లో చాలా గట్టిగా ఉంటారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఏమాత్రం ఆలస్యమైనా కూడా ఒప్పుకోరు. అంత దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి చేయడం జరుగుతుంది పోక్సో యాక్ట్ కేసులు. అదే రకంగా ఇప్పుడు ఆపరేషన్ చిన్నారి తల్లి అనేసి ఈ స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం కూడా నడుస్తుంది. మన DGP గారు పెట్టారు ఈ ప్రోగ్రాము. దీనిలో చిన్నారులపై లైంగిక నేరాలు నివారణ లక్ష్యంగా ఈ స్పెషల్ ప్రోగ్రాం ఆపరేషన్ చిన్నారి తల్లి అనేది నడుస్తుంది. దీనిలో చిన్నారుల భద్రతకి పెద్దపీట వేశారు. ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, తర్వాత ఈ పోక్సో యాక్ట్కి సంబంధించిన ముద్దాయిలు ఎవరు కూడా బయట ఉండకూడదు. ఒకవేళ బెయిల్ మీద ఉన్నా కూడా వాళ్ళని క్యాన్సిల్ చేయించి మళ్ళీ లోపల వేయించాలా. ఈ హ్యాబిచువల్ అఫెండర్స్ ఇలాంటి నేరాలు ఎవరైనా చేస్తున్నారేమో వాటిని కూడా నోట్ చేసుకుని వాళ్ళ మీద ముందు చర్యలు తీసుకోవడం. తర్వాత ఏ ప్లేస్లో చిన్నారులపైన లైంగిక దాడి జరుగుతుంది, ఈ హాస్టల్స్ కానీ, స్లమ్స్ కానీ, స్కూల్స్ కానీ, లేబర్ కాలనీస్ కానీ అంతా కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. తర్వాత లీగల్ ప్రివెంటివ్ యాక్షన్ చేస్తున్నాము. తర్వాత కండక్టింగ్ కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ యూజ్ చేస్తున్నాము. ఇట్లా హ్యాబిచువల్ అఫెండర్స్ నేరాలు, చిన్నారులపైన నేరాలు చేసే వాళ్ళపైన కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేసి వాళ్ళు ఏమైనా ఉంటే పట్టుకోవడం కూడా జరుగుతుంది. ఈ సస్పిషియస్గా ఉండే హ్యాబిచువల్ అఫెండర్స్ కానీ వీళ్ళని పట్టుకుంటాం. అదే రకంగా మన శక్తి టీమ్స్, మహిళా పోలీస్ స్టేషన్లు కూడా వీళ్ళు కౌన్సిలింగ్ చేస్తున్నారు. ప్రతి స్కూల్కి వెళ్ళి చిన్నారులకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మిగతా విషయాలన్నీ కూడా చెప్తున్నారు. కాబట్టి చిన్నారుల భద్రతకు పెద్దపీట వేసి ఆపరేషన్ చిన్నారి తల్లి అనే స్పెషల్ డ్రైవ్ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇటువంటి ఒక కంప్లైంట్స్ పోక్సోకి సంబంధించిన చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా మేము వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుంది. మా SP గారి ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోండి. ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా చిన్నారులకు సంబంధించి సెక్సువల్ అఫెన్సెస్ కానీ ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నా కూడా మా దృష్టికి తెస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్తున్నాము. అదే రకంగా ఈ తప్పుడు వార్తలు రాసి బయటకు పొక్కకుండా పోలీసులు చూస్తున్నారంట ఈ న్యూస్. మాకేం వచ్చింది అంత ఇంట్రెస్ట్ అర్థం కావట్లా. ఇట్లాంటి న్యూస్ రాసి ప్రజల్ని తప్పుదో పట్టించే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది.